అన్న చెప్పాలంటే ఈరోజు ఈ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకు గావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకులకు గావచ్చు, లేదా అధికార పార్టీ నాయకులు? గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజల వ్యతిరేకత కూడగట్టుకొని ప్రత్యామ్నాయం కోసం ఆలోచించరు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయనటువంటి అలవి కానటువంటి వాగ్దానాలు చేసి మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. నువ్వు ఇస్తున్నటువంటి వాగ్దానాలు, నువ్వు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేయవు? ఒక సంవత్సరం ఈరోజు ప్రజలు కానీ వెయిట్ చేసిర్రు. ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీగా మేము కూడా వెయిట్ చేసినాం. ఈరోజు కాబట్టి ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికి కూడా నువ్వేం చేసినావని చెప్పి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలి. పార్టీ కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచన చేయాలన్న ఒక ఆలోచనతోటే మేము ఈరోజు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ 6 సమ్మేళనాలు పెట్టి డిక్లరేషన్లు 6 డిక్లరేషన్లు పెట్టి 6 రోజుల దగ్గర బహిరంగ సభలు పెట్టింది. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళు ఎక్కడెక్కడైతే డిక్లరేషన్లు చేసిరో మేము అక్కడ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు దాంట్లో వైఫల్యానికి సంబంధించి మాట్లాడబోతున్నారా? లేకపోతే ఇంకేమైనా? వైఫల్యమే. వాళ్ళు ప్రజలకు వాగ్దానం చేశారు. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇదే గ్రౌండ్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మహిళలకు మేము 2,500 ఇస్తాం, మహిళల కోసం మేము డిక్లరేషన్ మేము చేస్తున్నామని చెప్పి ఇక్కడ అనౌన్స్ చేశారు. మరి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి 2,500 మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 ఏమైపోయింది? పాలకులు మారిరు తప్ప పాలన మారలే. గతంలో ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిపాలన ఉంది. ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిపాలన, ప్రజల మన్నన పొందేటటువంటి విధంగా పరిపాలన లేదు. ప్రజలను ఈరోజు హింసించేటటువంటి ప్రభుత్వం మీద అంటే ఈ ప్రభుత్వం. ఈరోజు హైడ్రా పేరు మీద ప్రజలను హింసిస్తారు. ఈరోజు మూసి పరివాహక ప్రాంతం మీద బీద ప్రజలను హింసిస్తారు. అదొకటే కాదు, ఈరోజు ల్యాండ్ యాక్విజిషన్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీద ప్రజలకు గతంలో 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళకు 3 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చి జీవనోపాధి బతుకురు అని చెప్పి గత ప్రభుత్వాలు ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా అభివృద్ధి పేరు మీద, ఫార్మాసిటీ పేరు మీద 20,000 ఎకరాలు, ఎలక్ట్రానిక్ సిటీ పేరు మీద ఈ విధంగా హైదరాబాద్ చుట్టినటువంటి భూములు గుంజుకొని వాళ్ళకి బీద ప్రజల పుట్టగొట్టినటువంటి ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఈరోజు అదే విధానంలో పోతుంది. విధానాలు మారలేవు. గతంలో గడిల పాలన అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అదే పరిపాలన ఆ విధమైనటువంటి విధంగానే బీద ప్రజల కోసం కాకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి దాదాపు అంటే 22,22,000 మంది రైతులు లబ్ధి పొందారు రుణమాఫీ ద్వారా అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అలాగే దాదాపు 57,000 మందికి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పేసి చెప్తా ఉన్నారు నిరుద్యోగులకి. మరి ఇది వాస్తవం కాదా? వాళ్ళు ప్రచారంలో చేసుకుంటా ఉన్నారు కదా. నువ్వు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంది, నెరవేర్చినటువంటిది ఏంది? రైతులకు ఏం చెప్పినావు? 2.5 లక్షలు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తామని చెప్పినాం. ఉన్నటువంటి రైతు 2 లక్షల పైన రుణం, 2 లక్షల వరకు రుణం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సోనియా గాంధీ జన్మదినం రోజే నేను రుణమాఫీ చేస్తాను. అది తీసుకుపోయి జరుపుకుంటా మొన్నటి వరకు చేసిండు. ఎంతమందికి చేసినావు? ఈరోజు 50% మందికి చేసినావు. ఈరోజు అదేవిధంగా రైతు భరోసా, రైతు బంధు ఉండే గతంలో. ఈరోజు ఒక సంవత్సరం నుంచి ఈరోజు వాళ్ళకి పెట్టుబడి సాయంగా వచ్చేది వాళ్ళకు, అటువంటిది ఈరోజు రానటువంటి పరిస్థితి. ఈరోజు బోనస్ ఇస్తానని చెప్పి ఈరోజు బోనస్ కూడా వాళ్ళకి రానటువంటి పరిస్థితి. ఈరోజు రైతులు ఎక్కడ బాగున్నారో ఒకసారి చెప్పాలి. రైతుల కోసం ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు రైతులను మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, ఈరోజు నిరుద్యోగ యువకులను కూడా మోసం చేసింది. నువ్వు ఇచ్చినటువంటి 57,000 చెప్తా ఉన్నావు. ఈరోజు నువ్వు ఇవ్వచ్చు 57,000, కానీ నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంత? నువ్వు చేసేది ఎంత? ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తావు, చదువుకునేటటువంటి పిల్లలకు 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తావు, పెళ్లి చేసుకునేటటువంటి పిల్లలకు తులం బంగారం ఇస్తానన్నావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానాలు ఈరోజు ఈ ప్రభుత్వం నెరవేర్చినటువంటి పరిస్థితి. ఈరోజు దానికి ప్రజల పక్షాన ఈరోజు ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎక్కడెక్కడైతే డిక్లరేషన్లు పెట్టి, ఎక్కడైతే బహిరంగ సభలు పెట్టి వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాలు పెట్టిన దగ్గర ప్రజలకు తెలియజెప్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, మేము ప్రభుత్వం చేయాలని చెప్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు బీద ప్రజలు, ఇల్లు లేనటువంటి ప్రజలు ఎంతోమంది ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆశ పెట్టుకొని కూర్చుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇవ్వలేదు. మేము అధికారంలోకి రాగానే మేము వెంటనే ఇల్లు ఇస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఒకవేళ లేదనుకుంటే కూడా నీ సొంత జాగా ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోనికి అని చెప్పారు. ఈరోజు ఒక్కరికైనా ఇచ్చిరా? ఇప్పటి వరకు 11 సంవత్సరాల నుంచి బీద ప్రజలు ఇళ్ళ కోసం, ఇల్లు లేనటువంటి ఏదైతే పాపం బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు నిరాశ్రయులైనటువంటి బీద ప్రజలు వాళ్ళ ఆశతోటి చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ దాదాపు గత ప్రభుత్వంలో 2,93,000 ఇండ్లు మంజూరు చేస్తే అది కూడా కట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు మొన్న మా ఎంపీలు, ఎమ్మెల్యేలు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి చెప్పారు,
ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇల్లు కట్టలేదు, ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున ఆదుకోవాలి, ఒక 10 లక్షల ఇల్లు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు కోరితే మా ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి. ఈరోజు హైవేల మీద పోయిర్రు, రైల్వే ప్రాజెక్టుల మీద పోయిర్రు, రకరకాలుగా అభివృద్ధి ప్రాజెక్టుల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు నిధులు తీసుకొస్తా ఉన్నారు. ఇంకా మీదంగా పైపెచ్చు రేవంత్ రెడ్డి చెప్తాడు కిషన్ రెడ్డి ఏం చేసిండు, ఏం అభివృద్ధి చేసిండు అని చెప్తాడు. కిషన్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి అప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడు ఆయన, అభివృద్ధి ధ్యేయంగా ఈ గత 5 సంవత్సరాలు పనిచేసిండు. ఒక 9 లక్షల కోట్ల రూపాయలు నేను ఏ విధంగా తీసుకొచ్చిందని చెప్పి ఈ రాష్ట్రంలోని మేధావులను, ఈ రాష్ట్రంలోని పత్రికా రంగాన్ని, అదేవిధంగా పుర ప్రముఖులను, అటువంటి వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి ఒక బహిరంగ సభ పెట్టి దాంట్లో పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. మరి ఇంత కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా నువ్వు కిషన్ రెడ్డి ఏం తెచ్చినావంటే ఇంక అంతకంటే ఎక్కువ ఏం చూపిస్తారు. బీద ప్రజలకు అందరికీ తెలిసేటటువంటి విధంగా కిషన్ రెడ్డి గారు నిధులు తీసుకొస్తే ఏం చేయలేదని చెప్తా ఉన్నారు. ఇంకొక ప్రచారం ఇప్పుడు జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మారిపోతుంది కంప్లీట్గా. దాదాపు గతంలో ఉన్న రూపం వేరు, ఇప్పుడు మార్చి వీళ్ళు చేస్తున్న ఆవిష్కరణ వేరు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉంది. అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం ఏంటి అనేది కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. మీరేం చెప్పండి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేయలేనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకనో, ప్రజల ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగించినప్పుడు దాని దృష్టి మళ్లించడానికి ఇటువంటివి ఏదో ఒకటి తీసుకొచ్చి దాని మీద చర్చ జరిగేటట్టు, దాని మీద ప్రజల దృష్టి మళ్ళేటట్టు గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తూ ఉంది. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి అసలు సమస్యలు ఎక్కడో పోయినాయి. అదేవిధంగా మూసి సుందరీకరణ పేరు చెప్పి మిగతా సమస్యలు అన్నిటో పోయినాయి. అంటే మీరు చేయాల్సినటువంటి పని చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ విగ్రహాల మీద పంచాయతీలు కానీ, ఈ వేరే డెవలప్మెంట్ మీద పంచాయతీలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. నువ్వు ప్రజల పక్షాన ప్రజల కోసం చేసేటప్పుడు ఇటువంటి ఆలోచన ఉండదు. నువ్వు ప్రజలకు ఏం పరిపాలన చేస్తున్నావు, ప్రభుత్వాలు అనేది ప్రజలకు ఆదుకోవడానికి, ప్రజలకు వాళ్ళను సురక్షితంగా ఈ రాష్ట్ర పాలకులు వాళ్ళను కాపాడడానికే పరిపాలకులు. ఎవరైనా ప్రజల కోసమే ఈ ప్రభుత్వాలు. మరి అటువంటిది ప్రజల కోసం ఏం చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజల మన్ననలు ఏ విధంగా పొందుతున్నాం ఆలోచన చేయాలి. ప్రజల మాట అయినటువంటి పరిస్థితి ఉందా ఈరోజు? ఒక్కసారైనా ప్రజలు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో పోతే బీద ప్రజలు ఎంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మా ఇండ్లు పోతాయని చెప్పి 6 నెలల నుంచి 3 నెలల నుంచి వాళ్ళు నిద్ర లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఈరోజు హైడ్రా పేరు మీద కూలగొడితే గతంలో వీళ్ళే ఇచ్చారు, వీళ్ళే పర్మిషన్లు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ కూలగొడతామంటే ఈరోజు వాళ్ళు రూపాయి జమ చేసుకొని కష్టపడి ఈరోజు నిర్మించుకున్న ఇల్లు అనేది ఒక మనిషికి కళ, సొంతింటి కళ. అటువంటి కళను ఈరోజు కూల్చేస్తున్నావంటే నువ్వు ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది? నువ్వు అటువంటి అప్పుడు వాళ్ళ ప్రజలతో కూడా ఆలోచన చేసి వాళ్ళకు సరైనటువంటి విధంగా వాళ్ళకు నచ్చజెప్పి చేసేటటువంటి విధానం ఉండాలి. కానీ ఇటువంటి విధానం కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రజల దృష్టి మార్చడానికే ఈ విగ్రహాల పంచాయతీ కానీ ఈ మిగతా ఇటువంటి ఇష్యూలు తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే అభివృద్ధి మీద ప్రజల దృష్టిని మలుస్తూ ఉన్నారు. కాబట్టి అది సరైన విధానం కాదు. దాని మీద మేము పార్టీ పరంగా మేము కూడా ఏదైతే విధానం ఉందో ప్రజల అనుగుణంగా ఉండాలి తప్ప, ప్రజల భావనకు అనుగుణంగా ఉండాలి తప్ప నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అనేది మా భావన. థ్యాంక్ యూ.